తెలంగాణ రాజకీయాల్లో స్కామ్ పాలిటిక్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాయి. గురుకులాల టెండర్లపై నిన్నటి హరీష్ రావు కామెంట్స్ కి మంత్రి అడ్లూరి కౌంటర్ ఇవ్వడమే కాదు, సవాల్ కూడా విసరడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. హరీష్ రావుకి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సవాల్ విసిరారు. గురుకులాల టెండర్లపై దమ్ముంటే చర్చకు రావాలని డిమాండ్ చేశారు. 2000 కోట్ల రూపాయల అవినీతి ఎలా జరిగిందో, ఎక్కడ జరిగిందో నిరూపించాలి అన్నారు. TV9 వేదికగా చర్చకు తాను సిద్ధమన్నారు అడ్లూరి. డేట్ టైం ఫిక్స్ చేసి చెబితే వస్తానన్నారు. దమ్ముంటే వాస్తవాలను ఆ చర్చలో ప్రజల ముందు పెట్టాలని అడ్లూరి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. చేసిన అవినీతి ఆరోపణలపైన మాట్లాడేందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడారు. అంటే నిన్న హరీష్ రావు ఒక కామెంట్ చేశారు. తన దగ్గర ఆధారాలనే, ముఖ్యంగా టెండర్లు సుమారుగా 2000 కోట్ల వరకు అవినీతి జరిగిందని చెప్పి హరీష్ రావు చెప్తున్నారు. మీరు ఏమంటారు? ఇప్పుడు టెండర్ వాల్యుయేషన్ ఎంత అండి? 1142 కోట్ల చిల్లర టెండర్. ఆయన జరిగింది అవినీతి 2000 కోట్ల అవినీతి అంటుండు. ఆయన డే టు టైం చెప్పమనండి, చర్చకు సిద్ధము. ఆరోపణ చేస్తే దేనికి ఆయన ఏ నిర్ణయానికైనా ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటా. అంటే నిన్న TV9లో మాట్లాడుతూ అవసరమైతే నేను TV9లో డిబేట్లు కూడా పాస్ పెడతాను. TV9 మీరు రెడీ ఉందా? TV9 డిబేట్కి వస్తాను, నేను సిద్ధంగా ఉన్నా. పూర్తి ఆధారాలతో నేను వస్తా. హరీష్ రావు గారిని TV9కు ఏ టైం చెప్పమనండి, ఆ టైంకు చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. దీనికి కట్టుబడి ఉన్నా నేను. హరీష్ రావు గారు మీరు ఏ టైం డేట్ చెప్పండి. TV9 ముంగట 2000 కోట్ల రూపాయల స్కామ్ జరగలేదు. 1142 కోట్ల రూపాయల వరకే ఈ టెండర్ యొక్క పూర్తి యొక్క ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చింది టెండర్ వాల్యుయేషన్ అని చెప్పి పూర్తిగా నిరూపించడానికి TV9 చర్చలంగా TV9 డెబిట్ ముంగట నేను ఇష్టానికి సిద్ధంగా ఉన్నా. అంటే హరీష్ రావు డేట్ ఫిక్స్ చేయమని మీరు కోరుతున్నారా? తప్పకుండా. ఎందుకంటే నాకంటే సీనియర్ ఉద్యమకారుడు, మేనమామ ముఖ్యమంత్రి అయితే ఆయన ఏం కాకపోయినా మంత్రి అయ్యాడు. నేను సామాన్య కార్యకర్తను. ప్రజలు ఓట్లయితే ఎమ్మెల్యే అయినా, ప్రజలు దేవుడు సలహా చూసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ మంత్రి అయినా, నేను ఆయన లెక్క ఏ పదవి లేకుండా మంత్రి పదవి అయిన కాదు. కాబట్టి ఆయనే టైం డేట్ ఫిక్స్ చేయమన్నాడు. ఎందుకంటే దొరగారు కదా. లక్ష్మణ్ కుమార్ రెడీగా సిద్ధం. ఎనీ టైంకైనా సిద్ధం. హరీష్ రావు గారు 2000 కోట్ల రూపాయలకు సంబంధించిన పూర్తిగా వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి అవినీతి విషయంలో కూడా కాగితాలు పట్టుకొని చర్చకు వస్తే నేను చర్చకు కూర్చుంటానికి సిద్ధంగా ఉన్నా. వాళ్ళ మేనమామ ముఖ్యమంత్రి అయితే ఆయన ఏమి కాకుండా మంత్రి అయినటువంటి హరీష్ రావుకే టైం డేట్ ఫిక్స్ చేయమంటారు. ఈ స్కామ్తో పాటు కోల్ స్కామ్ గురించి మాట్లాడతాను చెప్తున్నాను. కోల్ స్కామ్ జరిగిందని ఒకటే మాట, ఫస్ట్ మాట మాట్లాడిందని కట్టుబడి మనండి. రెడీ టైం డేట్ ఫిక్స్ చేయమనండి. సో మొత్తానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్తున్నారు. TV9 వేదికగా చర్చకు తను సిద్ధంగా ఉన్నాను. హరీష్ రావే డేట్ ఫిక్స్ చేసి తప్పకుండా వస్తానని చెప్పి కూడా లక్ష్మణ్ కుమార్ అంటున్నారు. కెమెరా పర్సన్ సలీంతో సంపత్, TV9 కరీంనగర్.